మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గపు చర్య అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుల ఆదేశాలతో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు పాల్వంచలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచ మార్కెట్లోని గాంధీ విగ్రహానికి కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చిత్రపటాలను చేతపట్టి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ గారు ఆయన దేశాన్ని అహింసా సిద్ధాంతంతో ప్రజలను ఒక ఉద్యమం ఆందోళన చేపట్టి బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి రోజు ఉపాధి లభించే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 20 సంవత్సరాల క్రితం గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు మీద ఉపాధి కార్యక్రమం చేపట్టి గ్రామీణ ప్రాంత పేదవారికి చేదోడుగా వారి జీవితాలు వెల్లబుచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేపట్టడం జరిగింది. దానిని మహాత్మా గాంధీ గారి పేరు మీద చేర్పించి ఆయన పేరు మీదనే ఈ కార్యక్రమం నిన్నటి వరకు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కంటకిపైన బీజేపీ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ సంబంధం లేని ఒక స్వాతంత్ర సమర యోధుడిని మహాత్మా గాంధీ అనే పేరు తొలగించి ఆయన్ను అవమానపరిచే విధంగా నిన్న పార్లమెంట్ లో బిల్ పాస్ పెట్టి ఉపాధి హామీ పథకాన్ని ఆయన పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఖండిస్తున్నాం. రాష్ట్ర అలాగే దేశ ప్రధాని మోడీకి కానీ రక్షణ మంత్రి అమిత్ షాకి కానీ గాంధీ కుటుంబం అంటే నచ్చదు. ఆ గాంధీ అనే పేరు పెడితేనే వారికి కంటగింపు, భయం అనేది, భయాందోళన అనేవి కలుగుతాయి. అందుకోసమే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ గాంధీ కుటుంబం అందరినీ కూడా ఏదైతే ఆయన నిత్యం భయపడుతున్నారో గాంధీ పేరు మీద ఈ పథకం కొనసాగితే మున్ముందు తమకి రాజకీయ మనుగడ ఎక్కడ కోల్పోతామనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ అనే పేరును తొలగించడం జరిగింది. దీనికి నిరసనగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి దేవి ప్రసన్న గారి నేతృత్వంలో, వారి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి హాజరైన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరిని విడనాడాలి. మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీ పథకం ముందు చేర్చి ఆయన పేరు మీదనే ఇది కొనసాగేలా చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్ముందు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.